వర్షాకాలంలో నీటి తిప్పలు. పక్షుల గ్రామంలో వర్షాకాలం మొదలై 2 నెలలు గడుస్తోంది. కాని ఆ ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకోవడం తప్ప ఒక్క భారీ వర్షం కూడా పడలేదు. చెరువులన్నీ ఎండిపోయాయి. ఊర్లో ఉన్న ఒకే ఒక్క నల్ల నీళ్లు వారానికి ఒక్కసారే వస్తున్నాయి. ఊరంతా నీటి కరువుతో అల్లాడిపోతుంది. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక ఇంట్లో బుజ్జి పిచ్చుక నీరసంగా ఏడుస్తూ, అమ్మా, గొంతు ఎండిపోతుందమ్మా, చాలా దాహంగా ఉంది, కనీసం ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వవా? నిన్నటి నుండి నేను సరిగ్గా నీళ్లు కూడా తాగలేదు, కడుపులో పేగలు ఎండిపోతున్నట్లు అనిపిస్తుందమ్మా. తుని పిచ్చుక బాధగా ఒక చిన్న గ్లాసులో సగం నీళ్ళిస్తూ, ఇదిగో బుజ్జి, ఈ అర గ్లాసు నీళ్లు తాగు తల్లి. ఇంట్లో ఉన్న కుండలు బిందెలు అన్నీ ఖాళీ అయిపోయాయి. ఈ ఒక్క చుక్క నీళ్లే మిగిలాయి. నల్ల వచ్చి వారం రోజులవుతుంది. ఈ రోజైనా ఏమైనా వస్తుందేమో అని ఉదయం నుండి ఎదురు చూస్తున్నాను. నువ్వు ఒకేసారి తాగేయకుండా గొంతు తడుపుకుంటూ నెమ్మదిగా తాగు. అమ్మా, ఈ అర గ్లాస్ నీళ్లు నా దాహానికి ఏమాత్రం సరిపోవమ్మా. నిన్న నేను స్నానం కూడా చేయలేదు, ఒళ్ళంతా దొరటగా ఉంది. ఎప్పుడు వస్తాయమ్మా నీళ్లు? ఈ వర్షాలు ఎందుకు పడటం లేదు? వర్షాకాలం అంటే రోజు వానలు పడాలి కదమ్మా. ఏమో తల్లి, ఆ వరుణదేవుడికే తెలియాలి. క్యాలెండర్లో వర్షాకాలం అని ఉంది, కానీ ఆకాశంలో కేవలం మబ్బులొస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మనం చేసిన పాపాల వల్లే ఈ ప్రకృతి ఇలా పగబడుతుందేమో. నా గొంతు కూడా పిడిచగట్టుకుపోతుంది. కానీ నీకోసమే ఈ ఆఖరి నీళ్లు దాచాను. నువ్వు తాగు తల్లి. నేను కాసేపు పడుకుంటే దాహం తెలియదు. చోటు చిలుక ఖాళీ బిందె పట్టుకొని అక్కడికొస్తూ, తుని, ఓ తుని, ఇంట్లో ఉన్నావా? నీ ఇంట్లో ఏమైనా తాగడానికి నీళ్లున్నాయే? మా ఇంట్లో చుక్క నీరు లేదు. పన్నుగడు దాహమని ఉదయం నుండి ఏడుస్తూనే ఉన్నాడు. వాడి ఏడుపు చూడలేక నీ దగ్గరకొచ్చాను. నా పరిస్థితి కూడా అంతే చోటు. నా ఇంట్లో కూడా ఒక్క చుక్క నీరు లేదు. బుజ్జి అడిగితే ఉన్న ఆఖరి అర గ్లాసు నీళ్లు తరకే ఇచ్చేశాను. నేను ఉదయం నుండి మంచినీళ్లు కూడా తాగలేదు. ఊరి చెరువులు ఎండిపోయి నెర్రలు బారాయి. అసలు ఈ నల్ల నీళ్లు ఎప్పుడొస్తాయో, ఈ వర్షం ఎప్పుడు పడుతుందో ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారే? వర్షాకాలం మొదట్లో రోజు ఉదయం నల్ల వచ్చేది. ఆ తర్వాత 15 రోజుల క్రితం 2 రోజులకు ఒకసారి వదిలారు. ఇప్పుడు ఏకంగా వారం రోజులకు ఒకసారి వదులుతున్నారు. నిన్న పన్నుగాడికి దాహం వేస్తే వాడికి ఫ్రూట్స్ తినిపించి దాహం తీర్చాను. ఇప్పుడు ఇంట్లో ఆ పండ్లు కూడా అయిపోయాయి. మన ఊరి ఆఫీసర్ మహీగ్రద్దైనా ఏదో ఒకటి చెయ్యాలి కదా. చిచ్చుకాకి చేతిలో ఒక చిన్న స్ప్రే బాటిలు, వీప్ మీద ఖాళీ డ్రమ్ము వేసుకుని అరుస్తూ వస్తూ, రండి రండి, పక్షుల గ్రామం వాసులారా రండి. నీళ్ళు లేక అల్లాడుతున్నారా? స్నానం చేయక వారం రోజులు కంపు కొడుతున్నారా? పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గుగా ఉందా? అయితే మీకోసమే వచ్చేసింది చిచ్చు వాటర్ లెస్ బాత్ స్ప్రే. కేవలం 10 రూపాయలకే ఒక స్ప్రే. ఇది ఒక్కసారి కొడితే చాలు, ఫుల్గా స్నానం చేసినట్టే ఫీలింగ్ వస్తుంది. రండి బాబు రండి. తుని పిచ్చుక కోపంగా అరుస్తూ, ఏంటి చిచ్చు నీ పిచ్చి వ్యాపారం? జనాలిక్కడ తాగడానికి నీళ్లు లేక ప్రాణాలు వదులుతుంటే నువ్వు ఈ స్ప్రేలు అమ్ముతున్నావా? కడుపు మండిపోతుంటే నువ్వేంటో కూల్గా వ్యాపారం చేసుకుంటున్నావు. అసలు ఆ స్ప్రే డబ్బాలో ఏముంది? చిచ్చుకాకి నవ్వుతూ, అందులో నా టాలెంట్ ఉంది తనే. సిటీ వాళ్ళు వాడే టెక్నాలజీ ఉంది. నీళ్ళు లేక నాకే స్నానం చేసి వారం రోజులు అవుతుంది. నా బాడీ వాసన నాకే భరించలేకుండా ఉంటే దేవుడి దయ వల్ల నాకు ఒక ఐడియా వచ్చింది. సిటీ నుండి ఈ స్పెషల్ పర్ఫ్యూమ్ స్ప్రేలు తెచ్చాను. స్నానం చేయకపోయినా ఇది కొట్టుకుంటే అబ్బా చల్లగా గుమగుమలాడిపోతారు. మీకైతే డిస్కౌంట్లో 8 రూపాయలకే ఇస్తాను, తీసుకోండి చోటుగారు. చోటు చిలుక చిచ్చు తల మీద మొట్టికాయ వేసి, నోరుమై చిచ్చు, తాగడానికి నీళ్లు లేక గొంతు ఎండుకుపోతుంటే ఇప్పుడు ఆ పర్ఫ్యూమ్స్ కొట్టుకుని ఎవరికి ముద్దులు పెట్టమంటావే? అయినా నీ వ్యాపార బుద్ధి ఎప్పటికీ మారదు కదే. ఇక్కడేమో జనాలు చేస్తుంటే నువ్వు స్ప్రేలు అమ్ముతున్నావు. ఆ దేవుడు నిన్ను చూసి మనకి వర్షాలు ఇవ్వట్లేదు. ఊరుక చోట, నా వ్యాపారానికి దేవుడికి లింక్ పెట్టకో. నేను జస్ట్ నా బుర్ర వాడుతున్నాను అంతే. ఇక ఆకాశం వైపు చూసి, అరే దేవుడి గురించి మాట్లాడగానే దేవుడు వినేశాడే. అందరూ వాటు ఆకాశం వైపు చూడండి. బుజ్జి పిచ్చుక సంతోషంగా గంతేస్తూ, అమ్మా చూడమ్మా, మబ్బులు వస్తున్నాయి. నల్లటి మబ్బులు ఆకాశమంతా కమ్మేస్తున్నాయమ్మా. ఉరుములు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా పెద్ద వర్షం పడుతుందమ్మా. మన కష్టాలు తీరిపోయాయి. అవును పిన్ని, పగటిపూట చీకటి పడిపోయినట్లు అయిపోయింది. ఇంకా నల్లక మబ్బులొచ్చాయంటే పక్క కొండపోత వర్షమే పిన్ని. దేవుడా కరుణించవు తండ్రి. చోటు, ఇంక మాట్లాడే సమయం లేదు. త్వరగా వెళ్ళి ఇంట్లో ఉన్న బిందెలు, కుండలు, బకెట్లు, గిన్నెలు అన్ని తీసుకుండ్రా. వర్షపు నీళ్లు పట్టుకుందాం. ఎన్ని నీళ్లు పట్టుకుంటే
మనకు అన్ని రోజులు బ్రతుకు. నేనిప్పుడే వెళ్తున్నాను తుని. బన్ను, నువ్వు వెళ్ళి మీ నాన్నకి చెప్పి ట్యాంక్ మూత కూడా తీసిపెట్టు. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ. అరే ఆగండి ఆగండి, నా వ్యాపారం మానేసి ముందు నేను నీళ్లు పట్టుకోవాలి. నా ఇంట్లో ఉన్న 1000 లీటర్ల డ్రమ్ము తీసుకొని వస్తాను. ఈసారి పడేవారికి ఆ డ్రమ్ము ఫుల్గా నిండిపోవాలి. ఆ నీళ్ళని మళ్ళీ బాటిల్స్ లో పోసి చిచ్చు మినరల్ వాటర్ అని 5 రూపాయలకు ఒకటి అమ్ముకుంటాను. నా ప్లానింగ్ మామూలుగా ఉండదు. అలా అందరూ ఉరుకులు పరుగుల మీద బిందెలు బకెట్లు తెచ్చి ఇంటి ముందు ఆరు బయట వరుసగా పెడతారు. చిచ్చుకాకి ఏకంగా ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకునొచ్చింది. అందరూ ఆకాశం వైపు ఆశగా చూస్తూ ఉంటారు. టప్ టప్ అని కొన్ని చినుకులు పడతాయి. కాని ఆ మరుక్షణమే ఆ నల్లటి మబ్బులు పక్కకు జరిగిపోయి సూర్యుడు ప్రకాశవంతంగా బయటికొస్తాడు. వర్షం రాకుండానే ఎండ మళ్లీ మండిపోవడం మొదలవుతుంది. చిచ్చుకాకి కోపంగా ఆకాశం వైపు చూసి అరుస్తూ, ఏంద్ర వరుణదేవా నీ నాటకాలు? దారి తప్పొచ్చావా? మబ్బులు తీసుకొని వస్తావు, భయంకరంగా ఉరుములు ఉరుముతావు. తీరా మేము డ్రమ్ములు బకెట్లు బయట పెట్టుకుంటే 2 చినుకులు వేసి ఎండకాస్తావా? మమ్మల్ని చూస్తే నీకు జాకర్లలాగా కనిపిస్తున్నామా? నా 1000 లీటర్ల డ్రమ్ములో కనీసం ఒక దోసలి నీళ్లు కూడా పడలేదు. నువ్వు మరీ చీటింగ్ చేస్తున్నావు స్వామి. చోటు చిలుక బోరున ఏడుస్తూ, ఇది వర్షం కాదు చిచ్చు, ప్రకృతి మనతో ఆడుకుంటున్న వింత ఆట. మనం దాహంతో చేస్తుంటే ఆకాశం కూడా మనల్ని చూసి వెక్కిరిస్తూ నవ్వుకుంటోంది. ఇలాగే ఇంకో వారం రోజులు వర్షం పడకపోతే మన పిల్లలు దాహంతో చచ్చిపోతారు. నాకు చాలా భయంగా ఉంది తుని. తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, ఏడువకు చోటు, మనం ఏడిస్తే పిల్లలు భయపడతారు. ఆ ఆకాశం మనల్ని మోసం చేయొచ్చు, కానీ మనం ఎలాగైనా బ్రతకాలి. ఈ పరిస్థితి ఇలాగే వదిలేస్తే ఎవరు ప్రాణాలతో మిగలరు. నల్ల నీళ్లు చుక్క రావడం లేదు. ఇప్పుడు మనం తక్షణమే మన ఊరి ఆఫీసర్ మహిగ్రద్దను కలవాలి. మన ఊరి జనాలందర్నీ సాయంత్రం రచ్చబండ దగ్గరికి పిలుద్దాం. ఏదో ఒక పరిష్కారం ఆలోచించాల్సిందే. పదండి. తుని పిచ్చుక సూచనతో పక్షులందరూ సాయంత్రం రచ్చబండ దగ్గరికి సమావేశమవుతారు. అందరి ముఖాల్లో నీరసం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మహిగ్రద్ద సభను ఉద్దేశించి, పక్షుల గ్రామం వాసులారా, దయచేసి అంతా ప్రశాంతంగా ఉండండి. నేను ఈ ఊరికి ఆఫీసున్నాయుండి కూడా మీకు నల్ల నీళ్లు ఇప్పించలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. నేను ఈ రోజు మున్సిపాలిటీ వాళ్లతో గొడవ పడ్డాను. డ్యాంలలో నీళ్లు పూర్తిగా అడుగంటాయి. నల్ల నీళ్లు ఇకపై ఎప్పుడొస్తాయో వాళ్ళకే క్లారిటీ లేదట. మన ఊరి చెరువులు ఎండిపోయి నెలలు గడుస్తోంది. వర్షాలు చూస్తేనేమో మనల్ని ఊరిస్తూ మోసం చేస్తున్నాయి. ఈ నీటి కరువు నుండి మనం ఎలా బయటపడాలో మీరే సలహాలివ్వాలి. కుహుపాతు ఏడుస్తూ, మహిగారు, మీరు కేవలం నీళ్లు తాగడానికి మాత్రమే బాధపడుతున్నారు. కానీ నా పరిస్థితి చూడండి. నేను ఒక బాతుని. నేను రోజుకు ఒక్కసారైనా నీళ్లలో ఈత కొట్టకపోతే నా ప్రాణాలు పోతాయి. గడిచిన 4 రోజుల నుండి నేను నీళ్లలో దిగలేదు. నా రెక్కలు ఎండిపోయి రాలిపోతున్నాయి. నేను బ్రతికేది ఎలా? ఈ వానదేవుడికి నా మీద కనీసం జాలి లేదా? లూసీ పౌరం విసుక్కుంటూ, అబ్బా, నీ గోల ఆపుతావా కుహు? ఇక్కడ తాగడానికి చుక్క నీరు లేక అల్లాడిపోతుంటే నీకు ఈతొక్కటే తక్కువైందా? మహిగారు, అసలు ప్రాబ్లం నాది. నేను కొన్న కొత్త కారు మీద 2 అంగుళాల దుమ్ము పేరుకుపోయింది. దాన్ని కడగడానికి నీళ్లు లేక నేను కారు బయటికి తీయడమే మానేశాను. రోజు నడిచి వెళ్తుంటే నా పరువు ఏమైపోవాలి చెప్పండి. కనీసం నా కారు కడుక్కోడానికైనా రోజుకొక బిందె నీళ్లు స్పెషల్గా ఇప్పించండి. చిచ్చుకాకి కోపంగా లేచి, ఏం తెల్లోసి పెంకి పవరమా? నీకు కారు కడుక్కోవడానికి నీళ్లు కావాలా? ఇక్కడ నా కొడుకు చిన్నగాడికి తాగడానికి నీళ్లు లేక లాలాజలం మింగుతూ బ్రతుకుతున్నాడరా బాబు. నీకు నీ కారు పరువు ముఖ్యమా, లేక మా పిల్లల ప్రాణాలు ముఖ్యమా? కావాలంటే నీ కారు మీద ఉన్న దుమ్మును నేనున్న నాలుకతో నాకి క్లీన్ చేస్తా గాని ఇప్పుడు నీళ్లు అడిగి మాకు బీపీ తెప్పించుకో. ఆపండి మీ గొడవలు. ఇది మీరు ఏడుస్తూ పరువుల గురించి గొడవ పడే సమయం కాదు. మహిగారు, నాదొక మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్క మనకు అమృతం లాంటిది. నల్ల నీళ్లు వారానికి ఒకసారో 10 రోజులకు వస్తాయంటున్నారు. ఆ వచ్చిన కొద్దిపాటి నీళ్లను మనం ఎలా వాడుకోవాలో ఒక నీటి పొదుపు ప్రణాళిక తయారు చేయాలి. మనం కొన్ని కఠినమైన నియమాలు పెట్టుకుంటే తప్ప ఈ కరువును జయించలేము. అవును మహిగారు, నా కొడుకు పన్ను ఈ రోజు ఉదయం వాష్రూమ్ కి వెళ్లి వచ్చి చేతులు కడుక్కోడానికి నీళ్లు లేక ఆ చేతులతోనే అన్నం తిన్నాడు. అది చూసి నాకు ఎంత ఏడుపొచ్చిందో తెలుసా? పిల్లల ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. మనం ఒక కఠినమైన రూల్స్ పెట్టుకోవాలి. మీరు చెప్పింది కరెక్ట్ తుని, చోటు. ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళంతా కలిసి ప్లాన్ చేద్దాం. మనకొచ్చే కొద్దిపాటి నీళ్లను ఎలా కాపాడుకోవాలి? ఎవరెవరు ఏం ఐడియాలు ఇస్తారో త్వరగా చెప్పండి. చిచ్చుకాకి చేతులు పైకెత్తి, నేను చెబుతాను మహిగారు. నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. నీళ్లు తాగితే కదా మళ్ళీ మనకు మూత్రం వస్తుంది. అప్పుడు మళ్ళీ వాష్రూమ్ కి వెళ్ళి నీళ్లు పోయాల్సి వస్తుంది. అంటే మనం డబుల్ వాటర్ వేస్ట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఎవరము అసలు నీళ్ళ తాగకూడదు. అంతే, నో వాటర్ నో ప్రాబ్లం.
ఆంటీ, నీళ్లు తాగకపోతే 2 రోజుల్లో అందరం చచ్చిపోతాం కదా. మీ ఐడియాలు ఎప్పుడు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రాణాలు తీసేలా ఎందుకుంటాయి? సరే అయితే ఆ ఐడియా నచ్చకపోతే అయితే ఇంకో ఐడియా ఉంది, వినండి. మనం అందరం కలిసి రోజు 1 గంట సేపు గట్టిగా ఏడద్దాం. మన కళ్ళల్లో నుండి వచ్చే ఆ కన్నీళ్లను ఒక గిన్నెలో పట్టుకొని వాటితో కూరలు వండుకుందాం. ఎలా ఉంది నా ప్లాను? కన్నీళ్లలో ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి కూరలో ఎక్స్ట్రా ఉప్పు కూడా వేయక్కర్లేదు. కరువులో ఇది బెస్ట్ సొల్యూషన్. దండం పెడతాను చిచ్చు నీకు. నువ్వు నోరు మూసుకుంటావా? నువ్వు మాట్లాడితే మాకున్న ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. మహి గారు, నేను ఒక సరైన ప్రణాళిక చెబుతాను వినండి. మొదటి రూలు, ఊర్లో ఎవరు కూడా తమ ఇళ్లను, బంగ్లాలను, కార్లను నీళ్లతో కడగకూడదు. కేవలం పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఇక లూసీ పౌరం వైపు కోపంగా చూస్తూ, ఎవరైనా కాని కారు కడిగితే వాళ్ళను ఊరు నుండి వెలివేసి వాళ్ళ రేషన్ కట్ చేద్దాం. సరేలేవే తుని, కడగను. నా ప్రాణం కంటే ఆ కారు ముఖ్యమేం కాదు కదా. రెండవ రూల్ నేను చెబుతాను మహి గారు. మనం వంట చేసేటప్పుడు కూరగాయలు, బియ్యం కడిగిన నీళ్లను ఎవరు బయట కాలువల్లో పారపోయకూడదు. ఆ నీళ్లతోని పశువులకు తాగడానికి పెట్టాలి, లేదా మన పెరట్లో ఉన్న మొక్కలకు పోయాలి. అంటే ప్రతి నీటి చుక్కను ఖచ్చితంగా 2 సార్లు వాడాలి. అంటే రీసైక్లింగ్. చాలా మంచి పాయింట్ చెప్పావు చోటు. నేను దీన్ని అమలు చేస్తాను. ఇక 3వ రూల్ నేను చెబుతాను. ఎవరు ప్రతిరోజు స్నానాలు చేయకూడదు. ఇకపై 3 రోజులకొకసారి, అది కూడా కేవలం సగం బకెట్ నీళ్లతోనే స్నానం చేయాలి. ఎవరైనా షవర్ కింద స్నానం చేసినా, పైపులు వదిలిపెట్టినా వాళ్లకు జరిమానా వేస్తాను. చిచ్చుకాకి చప్పట్లు కొడుతూ, అద్భుతం, మహా అద్భుతం. ఈ రోల్ నాకెంతో నచ్చింది మహి గారు. నేను ఇప్పటికే ఈ రోల్ పాటిస్తూ 10 రోజులు అవుతుంది. కావాలంటే ఈ రోల్ ని వారం రోజులకు పెంచండి. నాకెలాంటి అభ్యంతరం లేదు. స్నానం చేయకపోయినా నేను అమ్మే వాటర్లెస్ బాత్ స్ప్రే 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే సరిపోతుంది. నా బిజినెస్ కి బాగా హెల్ప్ అవుతుంది. మరి నా పరిస్థితి ఏంటి మహి గారు? నేను నెలలో ఈత కొట్టకపోతే చచ్చిపోతాను కదా. కుహు, నువ్వు కంగారు పడుకో. మనమందరం స్నానం చేసిన నీళ్లు, పాత్రలు కడిగిన నీళ్లు ఒక చిన్న గుంటలోకి వెళ్లేలా ఊరి చివర ఒక కాలువ తవ్వుదాం. ఆ గుంటలో చేరిన నీళ్లలో నువ్వు హాయిగా ఆడుకో. నీకు నీళ్లు దొరుకుతాయి, మాకు నీళ్లు ఆదా అవుతాయి. కుహుబాతు సంతోషంగా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నా ప్రాణాలు కాపాడావు. నేను ఆ మురుగు నీళ్ళలోనే సర్దుకుంటాను. నాకు ఈత కొట్టడానికి ఏదో ఒక నీళ్లు ఉంటే చాలు. మహి ఆంటీ, మరి చిన్న పిల్లలమైన మేము ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళొచ్చాక మేం చేతులు కడుక్కోవాలి కదా. మీరు ఆడుకున్న తర్వాత చేతులు కడుక్కోవడానికి పెద్దవాళ్ళలాగా మగ్గులతో నీళ్లు పోసుకోకూడదు బుజ్జి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని అందులోనే చేతులు శుభ్రం చేసుకోవాలి. అన్నం తినేటప్పుడు ప్లేట్లకు బదులు అరిటాకులు లేదా మోదుగా ఆకులలో తినాలి. అప్పుడు ప్లేట్లు కడిగే నీళ్లు ఆదా అవుతాయి. ఓకే అంటే మేము కూడా ఈ రోజటి నుండి నీళ్లు వేస్ట్ చేయము. ఆకుల్లోనే భోజనం చేస్తాం. నేను మా అమ్మకు ఆ వాటర్లెస్ స్ప్రేలు ఒప్పుకోవడంలో సాయం చేస్తాను. కనీసం దానివల్ల స్నానపు నీళ్లు మిగులుతాయి. ఇక ఆఖరి మరియు అతి ముఖ్యమైన రూల్ మహి గారు, నల్ల నీళ్లు వారానికి ఒకసారి వస్తున్నాయి కదా. ఆ వచ్చినప్పుడు జనాలు ఎవరు కూడా తోపులాట పడకూడదు, గొడవ పడకూడదు. ఎవరు ముందొస్తే వాళ్ళకే నీళ్లు అనే పద్ధతి వద్దు. ఊరి జనాభా ప్రకారం ప్రతి కుటుంబానికి కేవలం 2 బిందెల నీళ్లు మాత్రమే పట్టుకోవాలి. అది ఊరి ఆఫీసర్ మహి గారైనా సరే, పేదరాలనైనా నేనైనా సరే, అందరికి సమానంగా నీళ్లందాలి. ఎవరింట్లో అయినా నీళ్లైపోతే పక్క వాళ్ళు తమ నీళ్లను పంచుకోవాలి. కరితుని, నా బంగ్లా పెద్దది. నా కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నారు. నాకు 2 బిందులు ఎలా సరిపోతాయి? నేను ఈ ఊరికి ఎక్కువ ట్యాక్స్ ని కడతాను కదా. నాకు 4 బిందులు కావాలి. మహిక్రద్ద కోపంగా అరుస్తూ, లూసీ, ప్రకృతి ముందు ట్యాక్సులు, బంగ్లాలు పనిచేయవు. ప్రాణం అందరికీ ఒకటే, దాహం అందరికీ ఒకటే. తుని చెప్పిందే ఈ ఊరికి ఫైనల్ రూల్. నల్ల దగ్గర రేపటి నుండి నేనే స్వయంగా కాపలా ఉంటాను. ప్రతి కుటుంబానికి 2 బిందెల నీళ్లు మాత్రమే. మిగిలిన నీళ్లను ఒక పెద్ద వాటర్ ట్యాంకర్లో దాచిపెట్టి మెడికల్ ఎమర్జెన్సీ కోసం వాడదాం. మహిక్రద్ద కఠినంగా చెప్పేసరికి లూసీ పౌరం సైలెంట్ అయిపోతుంది. ఊరి పక్షులన్నీ తుని మహి చెప్పిన ప్రణాళికకు ముక్త కంఠంతో అంగీకరిస్తాయి. ఆ రోజటి నుండి పక్షుల గ్రామంలో ఎవ్వరూ ఒక్క చుక్క నీరు కూడా వృధా చేయలేదు. బియ్యం కడిగిన నీళ్లతో మొక్కలు పెంచారు. 3 రోజులకొకసారి స్నానాలు చేశారు. క్రమశిక్షణతో కేవలం 2 బిందులు మాత్రమే పట్టుకున్నారు. కష్టంలో తమ నీటిని పక్కవారికి పంచుకున్నారు. అలా 1 నెల రోజులు గడిచాక ఒకరోజు అర్ధరాత్రి తుని పిచ్చుక నిద్రలో ఉలిక్కిపడి లేచి, బుజ్జి, బుజ్జి, లేవే, బయట చూడు, ఉరుముల శబ్దం వస్తుంది. బుజ్జి పిచ్చుక నిద్రమత్తుగా, అమ్మా, మళ్ళీ ఆకాశం మనల్ని మోసం చేస్తుందమ్మా. పడుకో అమ్మా, ఏ వర్షము రాదు.
చోటు చిలుక బయట నుండి అరుస్తూ, తుని, ఓ తుని, బయటికి రావే త్వరగా, వాన వాన పడుతుంది. తుని పిచ్చుక తలుపు తీసుకుంటూ బయటికి పరిగెత్తుకుంటూ, నిజంగానే చోటు, ఎంత పెద్ద వర్షం, దేవుడా, చినుకులు ఎంత లావుగా వస్తున్నాయో చూడు, నా ముఖమంతా తడిసిపోతుంది. చిచ్చుకాకి వర్షంలో డాన్స్ వేస్తూ, యాయ్, ఆ వర్షం వచ్చేసింది, చెరువులు నిండిపోతున్నాయి, మన కష్టాలు తీరిపోయాయి. మహిగ్రద్ద వర్షంలో తడుస్తూ వచ్చి, తుడి, చోటు, చూసారా, మన ఐక్యమత్యం, మన నీటి పొదుపు ప్లాన్ చూసి ఈ ప్రకృతి కరిగిపోయింది, అందుకే ఇంతటి కొండపోత వర్షం పడుతోంది, ఇక మన ఊరికి నీటి కరువు లేదు. తుని పిచ్చుక ఆనంద బాష్పాలతో, అవును మహిగారు, ప్రాణాపాయం వచ్చినప్పుడు మనం కొట్లాడుకోకుండా నియమాలతో పనిచేశాం కాబట్టి ఈ రోజు బ్రతికి బట్ట కట్టాము. వానొస్తే వచ్చింది కానీ మహిగారు, నా వాటర్లెస్ స్ప్రేలన్నీ కూడా అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. ఇప్పుడు వాటిని ఏం చేయాలో ఏంటో. అయినా పర్వాలేదు, ఈ రోజు నేను 5 బకెట్ల నీళ్లతో ఫుల్గా 2 గంటలు స్నానం చేస్తాను. చోటు చిలుక నవ్వుతూ, చేసుకో చిచ్చు, నీ వాసన భరించలేక నిన్ను స్నానం చేయించడానికి ఈ వర్షం పడిందేమోనని నాకు గట్టి డౌట్గా ఉంది. అందరూ వర్షంలో గట్టిగా నవ్వుతారు. ఆ కుండపోత వర్షానికి చెరువులన్నీ నిండిపోతాయి. నీటి కరువు వాళ్లకు ఒక గొప్ప పాఠం నేర్పింది. ప్రకృతి సంపదను ఎలా కాపాడుకోవాలో పక్షుల గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచింది.